పుష్ప ది రూల్ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు అంటే ఓవరాల్ ఇండియా వైడ్గా పుష్ప 2 క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. రియాలిటీలో అల్లు అర్జున్ బిహేవియర్, తన పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే పుష్ప మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ డైరెక్టర్ సుకుమార్ విజన్కి టేక్ బో ఇచ్చుకోక తప్పదు. సో పుష్ప పార్ట్ 1లో ఇచ్చిన హింట్స్ అండ్ ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ని బేస్ చేసుకొని పుష్ప పార్ట్ 2 ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 100% కాకపోయినా మినిమం 60% స్టోరీ ఇలానే ఉండవచ్చు అండ్ క్లైమాక్స్ సీన్ మాత్రం అరాచకం అంటున్నారు. సో పుష్ప పార్ట్ 2 స్టోరీ తెలుసుకోపోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 100 లైక్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో వస్తుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 స్టోరీ తెలుసుకోబోయే ముందు పుష్ప ది రైస్లో పార్ట్ 2 కోసం వదిలిన కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం ఒకసారి పార్ట్ 1ని రీకాప్ చేసుకుందాం. అప్పుడే పుష్ప 2 స్టోరీ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్లాష్ బ్యాక్. పుష్ప రాజ్ ఒక డైలీ కూలోడిగా శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం సప్లై చేసే కొండారెడ్డి అనే స్మగ్లర్ దగ్గర పనిచేస్తుంటాడు. అక్కడే తనకి కేశవ అనే ఫ్రెండ్ పరిచయం అవుతాడు. కేశవ పుష్పరాజ్కి నమ్మిన బంటులా ఉంటాడు. కొండారెడ్డి ఎర్రచందనం సరుకుని మంగళం సీను అనే సిండికేట్ లీడర్కి సప్లై చేస్తుంటాడు. మంగళం సీను సరుకుని చెన్నై మురుగన్కి ఎక్కువ అమౌంట్కి అమ్మిస్తుంటాడు. బట్ కొండారెడ్డికి తక్కువ అమౌంట్ ఇస్తుంటాడు. చెన్నై మురుగన్ ఎర్రచందనం సరుకుని జపాన్ అదర్ కంట్రీస్కి సప్లై చేస్తుంటాడు. కొండారెడ్డి మంగళం సీను సప్లై చేసే సరుకుని ఎస్ఐ గోవిందప్ప ప్రతిసారి పట్టుకుని సీజ్ చేస్తుంటాడు. సో ఇక్కడ పుష్పరాజ్ ఎస్ఐ గోవిందప్ప కళ్ళు గప్పి సరుకుని ఈజీ వేలో సప్లై చేయడంతో పుష్పరాజ్ కొండారెడ్డి అండ్ మంగళం సీన్కి దగ్గరై సరుకులో 4% వాటా అడుగుతాడు. సో వాళ్ళు కూడా ఓకే అంటారు. కొండారెడ్డికి ఇద్దరు తమ్ముళ్ళు జక్కారెడ్డి అండ్ జాలిరెడ్డి. జాలిరెడ్డిని శ్రీవల్లి విషయంలో పుష్ప చిత్కబాది పడుకోబెట్టడంతో అది తెలుసుకున్న కొండారెడ్డి పుష్ప 2ని చంపే ప్రయత్నంలో మంగళం సీను బామ్మర్దిని పుష్ప చంపడంతో మంగళం సీను వైఫ్ దాక్షాయని పుష్పపై పగ పెంచుకుంటుంది. తర్వాత పుష్ప నెమ్మదిగా స్మగ్లింగ్ ని ఓన్ చేసుకుంటూ సిండికేట్ లీడర్ గా ఎదిగి డైరెక్ట్ గా చెన్నై మురుగన్తోనే డీల్ ని పెట్టుకుని బాగా సంపాదిస్తాడు. ఈ టైంలోనే ఎస్ఐ గోవిందప్ప ట్రాన్స్ఫర్ అవడంతో కొత్త ఎస్ఐ బన్వర్ సింగ్ సికావత్ వస్తాడు. సో పుష్ప తన మ్యారేజ్ కి పిలవడానికి వచ్చిన టైంలో ఎస్ఐ బన్వర్ సింగ్ పుష్పని అవమానించడంతో అది మనసులో పెట్టుకున్న పుష్ప బన్వర్ సింగ్ సికావత్ కి ఎదురు తిరగడంతో పుష్ప పార్ట్ 1 ఎండ్ అవుతుంది. సో షార్ట్లీ ఇది పుష్ప పార్ట్ 1 స్టోరీ. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో పుష్పకి మెయిన్ విలన్స్ ఎవరంటే ఫస్ట్ బన్వర్ సింగ్ సికావత్, సెకండ్ జాలిరెడ్డి, థర్డ్ మంగళం సీను అండ్ దాక్షాయని. ఇప్పుడు పుష్ప 2 స్టోరీ మాట్లాడుకుంటే కొండారెడ్డి మంగళం సీనులని వెనక్కి నెట్టి చెన్నై మురుగన్తో డైరెక్ట్ డీల్ పెట్టుకున్న పుష్ప అంచెలంచెలుగా ఎదిగి పుష్ప అనే తన బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటాడు. శ్రీవల్లి సలహాతో స్కూల్స్, హాస్పిటల్స్, టెంపుల్స్ కట్టించి పుష్ప జనాలలో మంచి పేరు తెచ్చుకుంటాడు. పుష్ప ఎదుగుదలని చూసిన బన్వర్ సింగ్ సికావత్, మంగళం సీను, జాలిరెడ్డి పుష్పకి ఉన్న పవర్ కి ఏం చేయలేక పుష్పని వేసేయడానికి ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తుంటారు. పుష్ప తన స్మగ్లింగ్ ని తన ఇంటెలిజెన్స్ తో ఎస్ఐ బన్వర్ కి దొరకకుండా ఎక్స్పోర్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి జనాలకి మంచి చేయడంతో పుష్పకి జనంలో ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఈ ఫాలోయింగ్ చూసిన పుష్పకి కూడా పొలిటీషియన్ అవ్వాలని థాట్ వస్తుంది. తను పొలిటికల్ గా ఎదగాలని, పాలిటిక్స్ లోనికి దిగాలని పుష్ప ఎదురు చూస్తుంటాడు. ఇక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది. పార్ట్ 1లో మంగళం సీను, కొండారెడ్డి అండ్ పుష్పకి మధ్య డీలింగ్స్ లో మీడియేటర్ గా ఉన్న పొలిటీషియన్ ఎమ్మెల్యే రావు రమేష్ పుష్ప పొలిటికల్ గా ఎదిగితే తన పదవి పోతుంది అనుకుని అప్పటి నుండి పుష్పకి ఆపోనెంట్ గా తయారవుతాడు. ఇక్కడే జగపతి బాబు క్యారెక్టర్ వస్తుంది. జగపతి బాబు సీఎం, పుష్ప పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తే తమ పార్టీ డౌన్ అవుతుందని ఎలాగైనా పుష్పని తన పార్టీలోకి తీసుకురావాలని జగపతి బాబు ట్రై చేస్తుంటాడు. బట్ పుష్ప మైండ్ సెట్ ఎలాంటిదంటే ఎప్పుడైనా తన ఓన్ బ్రాండ్ తో ఎదగాలనుకునే టైప్. రియాలిటీలో కూడా ఇలానే అనుకోండి, అది వేరే విషయం. పుష్పకి జగపతి బాబు డబ్బు ఆశ చూపించిన అండ్ తను అడిగింది చేస్తామని కూడా చెప్పిన సమ్ రీజన్స్ వల్ల పుష్ప జగపతి బాబు పార్టీలోకి వెళ్ళాడు. సో ఇక్కడ ఎమ్మెల్యే జాలిరెడ్డి, మంగళం సీను ఈ ముగ్గురు కలిసి పుష్పకి బన్వర్ సింగ్కి పడదు అని తెలుసుకొని పుష్పని లేపేయడానికి బన్వర్ సింగ్ కి ఫుల్ పవర్స్ ఇస్తారు. ఇదే కరెక్ట్ టైం అనుకున్న ఎస్ఏ బన్వర్ పుష్ప ఫ్రెండ్ కేశవ హెల్ప్ తో ఒక టైం చూసుకొని పుష్పని ఎన్కౌంటర్ లో లేపేస్తాడు. అప్పుడే ఇంటర్వెల్. బట్ ఇక్కడ పుష్ప చావడు. కొద్ది రోజులు పుష్ప కనిపించకపోవడంతో రాష్ట్రంలో అల్లర్లు జరుగుతుంటాయి. పుష్ప ఎక్కడ అని వన్ డే ఈ జనాల అల్లర్లు తట్టుకోలేక గవర్నమెంట్ పుష్ప చనిపోయాడు అంటూ బుల్లెట్స్ దిగిన పుష్ప షర్టుని చూపించి పుష్ప చనిపోయాడు అని అందరు నమ్మేలా చేస్తారు. అదే నిజమని నమ్మిన శ్రీవల్లి అండ్ పుష్ప వాళ్ళ అమ్మ పుష్పకి అంత్యక్రియలు చేస్తారు. ఒక 20 minutes వరకు పుష్ప కనిపించడు. ఈ టైంలో మూవీ స్టోరీ చాలా టర్న్స్ తిప్పుకుంటుంది. బట్ ఈ కనిపించని గ్యాప్ లో పుష్ప ఇంటర్నేషనల్ డీల్స్ చేస్తుంటాడు. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా,
కాదు ఇంటర్నేషనల్ అని. సో ఈ సీన్ కి రిలేటెడ్ డైలాగ్ అది. తర్వాత ఒక నైట్ విజన్ సీసీ కెమెరాలో పుష్పని అడవుల్లో చూసిన జనం పుష్ప బతికే ఉన్నాడని తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ గంగమ్మ జాతరలో పుష్ప గంగమ్మ తల్లి వేషంలో వచ్చి మంగళం సీనుని జాలిరెడ్డిని చంపేస్తాడు. తర్వాత క్లైమాక్స్ సీన్ లో తనని ఎన్కౌంటర్ లో లేపేయాలని అనుకున్న బన్వర్ సింగ్ షెకావత్ని అండ్ ఎమ్మెల్యేని చంపేసి ఇప్పటి నుండి పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గా స్మగ్లింగ్ చేయబోతున్నాడు అని ఎవ్వరు ఊహించని ఒక క్లైమాక్స్ ఫిష్ తో పుష్ప పార్ట్ 3 టైటిల్ తో మూవీ ఎండ్ అవుతుంది. సో నేను చెప్పిన ఈ స్టోరీలో 50% అయినా పుష్ప 2 మూవీ స్టోరీ ఉండొచ్చు అని నా ఒపీనియన్. బట్ సుకుమార్ గారి విజన్ మనం అసలు ఊహించలేం. నేను చెప్పిన స్టోరీ సింపుల్ గా ఉన్నా సుకుమార్ గారి స్క్రీన్ ప్లే మామూలుగా ఉండదు. రంగస్థలం మూవీని క్లైమాక్స్ తో ట్విస్ట్ ఇచ్చినట్టు సుకుమార్ పార్ట్ 3 కోసం ఏదో ఒక ట్విస్ట్ తప్పక పెడతాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.